హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు భారతీయ గవర్నమెంట్ జాబ్స్ అట్ యూట్యూబ్ ఛానల్. నేను మీ శరత్ చంద్ర. లాస్ట్ టైం మన ప్రీవియస్ వీడియోలో ఏపీ పోలీస్కి సంబంధించి నోటిఫికేషన్ ఎప్పుడు రాబోతోంది, అలాగే నాకున్న నెట్వర్క్ ఆధారంగా ఆ నోటిఫికేషన్ ఎప్పుడు రాబోతోంది అన్న వివరాలన్నీ కూడా నా ప్రీవియస్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. ఎవరైనా చూడకపోతే వీడియో డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. ఏపీ పోలీసు ఎస్ఐ లేదా కానిస్టేబుల్ ఉద్యోగాల నోటిఫికేషన్ ఎప్పుడు రాబోతోంది అన్న అంశాలన్నీ కూడా ఆ వీడియోలో నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇవాళ వీడియోలో ఏపీ పోలీస్ కానిస్టేబుల్ లేదా ఎస్ఐకి సంబంధించి ప్రిలిమ్స్కి అలాగే మెయిన్స్కి ఏ బుక్స్ చదివితే మీరు ఎగ్జామినేషన్ని ఈజీగా క్రాక్ చేస్తారు, చాలా తొందరగా మీకు ఉద్యోగం వచ్చే అవకాశం ఉంటుంది అన్న వివరాలన్నీ కూడా ఈ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ద బెస్ట్ బుక్స్ ఫర్ ఏపీ ఎస్ఐ అండ్ కానిస్టేబుల్. సో ఇందులో మనకి ఏపీ ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ ఉద్యోగాలకు సంబంధించిన సిలబస్లో ఇండియన్ జోగ్రఫీ అనేది ఉంది. ఈ ఇండియన్ జోగ్రఫీ తెలుగు మీడియం మరియు ఇంగ్లీష్ మీడియంకి 2 రకాల పుస్తకాలు ఉన్నాయి కూడా. ఈ 2 పుస్తకాలు కూడా ఎవరు రాశారు అంటే మీకు క్లియర్గా ఇక్కడ స్క్రీన్ మీద చూసుకోవచ్చు. రమణరాజు గారు రాశారు ఇంగ్లీష్ మీడియం అలాగే తెలుగు మీడియంకి సంబంధించి. ఇది కంప్లీట్గా ఇండియన్ జోగ్రఫీకి సంబంధించినటువంటి అన్ని టాపిక్స్ కూడా ఈ బుక్లో మీకు కవర్ అవుతాయి. ఎక్కడ కూడా దీని నుంచి బయట నుంచి బిట్ ఇచ్చే అవకాశం అయితే లేదు. ఇది స్టాండర్డ్ మెటీరియల్స్ అండి. లాస్ట్ ఇయర్ నా ఫ్రెండ్స్ కానీ లేకపోతే ఇతరత్ర అభ్యర్థులు ఎవరైతే ఎగ్జామినేషన్ని క్రాక్ చేసి ఎస్ఐ కానిస్టేబుల్ ఉద్యోగాల్లో ట్రైనింగ్లో ఉన్నారో వాళ్ళు సజెస్ట్ చేసిన బుక్స్ ఇవన్నీ కూడా. సో మీ అందరికీ కూడా తెలిసే ఉంటుంది, రమణరాజు గారిది ఎంసీ రెడ్డి పబ్లికేషన్స్ చాలా ఇంపార్టెంట్ ఇండియన్ జోగ్రఫీకి. ఇక నెక్స్ట్ బుక్ చూసుకున్నట్లయితే ఏపీ జియోగ్రఫీ, ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి భౌగోళిక పరిస్థితులు అలాగే దాంట్లో వచ్చిన మార్పులు దాని మీద స్టాండర్డ్గా బుక్ అయితే రాయడం జరిగింది. ఇది కూడా రాసింది వచ్చేసి మనకి రమేష్ గారే. సో మీకు వచ్చేసి క్లియర్గా చూసుకో, రమణరాజు గారు రాసినటువంటి ఈ బుక్ జోగ్రఫీకి, ఇందులో ఆంధ్రప్రదేశ్ జోగ్రఫీ ఉంటుంది ఫ్రెండ్స్. సో క్లియర్గా ఆంధ్రప్రదేశ్ తాలూకా భౌగోళిక పరిస్థితులు అలాగే ఇతరత్ర అంశాలన్నీ కూడా ఈ ఆంధ్రప్రదేశ్ జోగ్రఫీలో కవర్ చేశారు. ఇది ఒకవేళ కనుక మీకు ఇది తెలుగు మీడియం కాదు ఇంగ్లీష్ మీడియంలో మీకు కావాలి అనుకుంటే ఆంధ్రప్రదేశ్ జోగ్రఫీ ఇంగ్లీష్ మీడియం బుక్ అని మీకు రైట్ సైడ్లో కనిపిస్తుంది కదా, అది కూడా ఈయన రాసిందే, రమణరాజు గారు రాసిందే. కాబట్టి ఈ 2 పుస్తకాలు కూడా ఏపీ జోగ్రఫీకి ఇండియన్ జోగ్రఫీకి కీలకమైనటువంటి పుస్తకాలు. తర్వాతది ఫిజికల్ సైన్స్, బయాలజీ, కెమిస్ట్రీ. ఈ 3 కూడా కాన్సెప్ట్లు సిలబస్లో ఉన్నాయి. ఇది ప్రిలిమ్స్కి మెయిన్స్కి ఉపయోగపడుతుంది. నేను ఇప్పుడు చెప్పబోయే ప్రతి పుస్తకం కూడా ఇందాక నేను చెప్పిన రమణరాజు గారి పుస్తకం కానీ లేకపోతే ఇప్పుడు చెప్తున్న సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించిన పుస్తకం కానీ ప్రతిదీ కూడా ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ ఎగ్జామినేషన్స్కి ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్. ప్రిలిమ్స్కి ఒకటి మెయిన్స్కి ఒకటి విడివిడిగా పెట్టుకోకండి. ఎప్పుడు కూడా ప్రిలిమ్స్కి మెయిన్స్కి ప్రిపేర్ అవుతున్నప్పుడు ఒకటే బుక్ని స్టాండర్డ్గా ఫాలో అవ్వాలి, రెండింటికి ఉపయోగపడుతుంది. సో ఇందులో బయాలజీ, కెమిస్ట్రీ, ఫిజిక్స్కి సంబంధించి సైన్స్ అండ్ టెక్నాలజీ, జనరల్ సైన్స్ సిహెచ్ మోహన్ గారు రాసిన పుస్తకం తెలుగు మీడియంలోనూ ఇంగ్లీష్ మీడియంలో ఉంది. నేను చెప్తున్న ప్రతి పుస్తకానికి సంబంధించిన లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుంది. దాన్ని క్లిక్ చేసుకుని మీరు కొనుక్కోవచ్చు ఆన్లైన్లో. బయటికి వెళ్ళి అనవసరంగా టైం వేస్ట్ చేసుకోకండి బుక్ షాప్స్ చుట్టూ తిరిగి. మీరు ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకుంటే 2 డేస్లో మీ ఇంటికి వచ్చేస్తుంది. సో మీరు కనుక ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకుని లాక్డౌన్ అయిపోయిన తర్వాత పెట్టుకోండి, ఇప్పుడు మాత్రం పెట్టుకోకండి. ఈ లాక్డౌన్ అయిపోయిన తర్వాత ప్రతి బుక్ కూడా డిస్క్రిప్షన్లో చెక్ చేసుకుని పెట్టుకోండి. ఫిజికల్ సైన్స్కి సంబంధించి సిహెచ్ మోహన్ గారిది ఇంగ్లీష్లోను అలాగే తెలుగులో కూడా ఉంది. ప్రతి టాపిక్ కవర్ అవుతుంది. బయాలజీకి సంబంధించి, కెమిస్ట్రీకి సంబంధించి, ఫిజిక్స్కి సంబంధించి. తర్వాత పుస్తకం ఏపీ హిస్టరీ అండ్ కల్చర్. ఈ బుక్ వచ్చేసి సయ్యద్ గారు ఆథర్ అనమాట. దీని పబ్లికేషన్స్ వచ్చేసి షైన్ ఇండియా పబ్లికేషన్స్ ఫ్రెండ్స్. షైన్ ఇండియా పబ్లికేషన్స్ బుక్ నేను ఆల్రెడీ చూశాను, చాలా బాగుంది. ప్రీవియస్గా అభ్యర్థులు ఎవరైతే సెలెక్ట్ అయ్యారో ఏపీ ఎస్ఐ కానిస్టేబుల్స్ కింద వాళ్ళు ప్రిపేర్ అయిన ఏపీ హిస్టరీకి సంబంధించిన బుక్ ఇదే, తెలుగు మీడియానికి సంబంధించి. ఊరికే సరదాగా బాంబులుగా మీకు గుర్తుంటుందని చెప్పి పక్కన బాలయ్య బాబు గారు బొమ్మేసా. సో జస్ట్ గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే శాతవాహనాస్కి సంబంధించినటువంటి మూవీ ఆయన చేశారు కాబట్టి ఆంధ్రప్రదేశ్ శాతవాహనాస్కి సంబంధించినటువంటి హిస్టరీ అంతా కూడా ఆంధ్రప్రదేశ్ చరిత్ర మరియు సంస్కృతి అనే ఈ పార్ట్లో ఉంటుంది. సో ఈ బుక్ అనేది సయ్యద్ ఆథర్ గారు ఈయన. ఇది వచ్చేసి మీకు షైన్ ఇండియా పబ్లికేషన్స్, వీడియో డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసుకుని మీరు కొనుక్కోవచ్చు. ఇక ఇండియన్ పాలిటీ వచ్చేసరికి మనకి ఎప్పుడు కూడా 2 రకాల పుస్తకాలు ఉన్నాయి. ఇక్కడ చాలామంది కన్ఫ్యూజ్ అవుతుంటారు. లక్ష్మీకాంత్ గారి పుస్తకం సివిల్ సర్వీస్లో ప్రిపేర్ అయ్యేది, అంత స్టాండర్డ్ అవసరమా, లేదా ఇంకేదైనా చిన్న పుస్తకం చదువుకుంటే ఆ స్టాండర్డ్ సరిపోతుందా అన్న కన్ఫ్యూజన్లో ఉంటారు. ఒకటి చెప్తున్నాను ఫ్రెండ్స్, మీరు కనుక పాలిటీలో బాగా స్ట్రాంగ్ అయితే, అంటే మీరు బేసిక్ బుక్స్ అన్ని చదివేసి ఉన్నట్లయితే నేను సజెస్ట్ చేసేది లక్ష్మీకాంత్ గారి బుక్ మీరు చదవండి అని చెప్తాను. లేదు పాలిటీ ఇప్పుడే మొదలెడుతున్నాం, మేము ఇప్పుడిప్పుడే ఎస్ఐ కానిస్టేబుల్స్కి ప్రిపేర్ అవుతున్నాం అనుకున్నట్లయితే లూస్ అండ్ జనరల్ నాలెడ్జ్ బుక్ అని ఉంటుంది. అందులో ప్రతిదీ కూడా ఉంటుంది. ఇండియన్ హిస్టరీ, ఇండియన్ ఎకానమీ, ఇండియన్ పాలిటీ అలాగే జనరల్ సైన్స్ టాపిక్స్ అన్నీ ఉంటాయి. అందులో ఇండియన్ పాలిటీ చాలా చాలా ఈజీగా ఉంటుంది, ప్రతిదీ కవర్ చేస్తారు. అనవసరమైన సోది కాన్సెప్ట్స్ అవి అయితే కవర్ చేయరు. ఎస్ఐ పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాలన్నిటికీ కూడా యూజ్ అవుతుంది. సో ఇండియన్ పాలిటీకి సంబంధించి ఈ 2 పుస్తకాల్లో మీరు ఏ పుస్తకం మీకు కంఫర్టబుల్గా అనిపిస్తే ఆ పుస్తకాన్ని మీరు చదువుకోవచ్చు. నేనైతే స్టాండర్డ్గా లక్ష్మీకాంత్ గారి బుక్ చెప్తున్నాను, అలాగే ఈ జనరల్ నాలెడ్జ్ 2 బుక్స్ కూడా చెప్తాను. ఎవరైనా ప్రిపేర్ అవ్వాలనుకుంటే 2 ప్రిపేర్ అవ్వచ్చు. ఇక
కరెంట్ అఫైర్స్కి వచ్చేసినట్లయితే కరెంట్ అఫైర్స్ ఎప్పుడు కూడా మీరు షైన్ ఇండియా కరెంట్ అఫైర్స్ ఫాలో అయితే నా బెస్ట్ సజెషన్ చాలా ఈజీగా ఎగ్జామినేషన్ని క్రాక్ చేయొచ్చు. ఎందుకంటే లాస్ట్ ఇయర్ ఎగ్జామినేషన్కి ఎవరైతే అభ్యర్థులు అటెండ్ అయ్యారో వాళ్ళందరూ కూడా ప్రిపేర్ అయిన మెటీరియల్ ఈ షైన్ ఇండియాకి సంబంధించిన మెటీరియల్ నుంచే క్వశ్చన్స్ అనేవి వచ్చాయి కరెంట్ అఫైర్స్కి సంబంధించి. 6 నెలలు కరెంట్ అఫైర్స్ ప్రిపేర్ అయితే చాలు. అదనంగా మీరు 6 నెలలు ఫినిష్ అయిపోతే కనుక కరెంట్ అఫైర్స్ ఇంకొక 2 నెలలు అంటే మొత్తం మీద 9 నెలలు కరెంట్ అఫైర్స్ మీరు రెడీ చేసుకున్నట్లయితే, అలాగే స్టాక్ జీకే బిట్లు రెడీ చేసుకున్నట్లయితే మీరు ఎస్ఐ ఏపీ కానిస్టేబుల్కి సంబంధించిన జాబ్ ఈజీగా కొట్టచ్చు. 2019లో ఎవరైతే అభ్యర్థులు క్రాక్ చేశారో వాళ్ళు ప్రిపేర్ అయిన బుక్స్లో ఈ షైన్ ఇండియాకి సంబంధించిన 6 నెలలు కరెంట్ అఫైర్స్ బుక్ ఒకటి, అలాగే ఎవ్రీ మంత్ షైన్ ఇండియా నుంచి ఒక మ్యాగజైన్ వస్తుంది కరెంట్ అఫైర్స్కి సంబంధించి. మీరు లెఫ్ట్లో చూస్తున్నారు కరెంట్ అఫైర్స్ మ్యాగజైన్. ఇది కూడా మీరు వీడియో డిస్క్రిప్షన్లో లింక్ నుంచి డౌన్లోడ్ చేసుకుని కొనుక్కోవచ్చు. సో కరెంట్ అఫైర్స్కి సంబంధించి ఈ విధంగా ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. సో అది ఫ్రెండ్స్, ఇండియన్ పాలిటీ, ఏపీ హిస్టరీ అండ్ కల్చరు, అలాగే ఫిజికల్ సైన్స్, బయాలజీ, కెమిస్ట్రీ, ఏపీ జియోగ్రఫీకి, ఇండియన్ జియోగ్రఫీ, ఇవన్నీ కూడా బెస్ట్ బుక్స్ నేను సజెస్ట్ చేసేది. ఎక్కడ కూడా ఏది సోది బుక్ అనేది ఉండదు. మీరు ఈజీగా ఎగ్జామినేషన్ని క్రాక్ చేయొచ్చు. అలాగే ఈజీగా ఇంకా మిగిలినటువంటి ఫిజికల్ టెస్ట్ ఏదైతే ఉంటుందో అది మీ చేతిలోనే ఉంది. రిటర్న్ ఎగ్జామినేషన్ పరంగా వరకు మాత్రం ప్రిలిమ్స్కి, మెయిన్స్కి ద బెస్ట్ స్టాండర్డ్ బుక్స్. ఇవి గ్రామ సచివాలయానికి కూడా ఉపయోగపడతాయి, ఏపీఎస్ఐ కానిస్టేబుల్స్కి, మెయిన్ ఏపీఎస్ఐ కానిస్టేబుల్స్కి ఉపయోగపడతాయి. మిగిలిన వాటికి కూడా మీరు దీన్ని యూజ్ చేసుకోవచ్చు. ఏపీఎస్సి గ్రూప్ 2 సిలబస్ కానీ లేకపోతే ఇతరత్ర మీరు రిఫరెన్స్ బుక్స్ కింద కూడా అయితే యూజ్ చేసుకోవచ్చు. సో నేను స్పెషల్ ఫోకస్ చేసింది అయితే ఎస్ఐ కానిస్టేబుల్ మీద, అలాగే ఏదైతే రిక్రూట్మెంట్ జరుగుతుంటారో రేపు రాబోయే నోటిఫికేషన్ ఏపీ పోలీస్ కానిస్టేబుల్స్ మీద, ఎస్ఐ మీద నేను ఫోకస్ చేయడం జరిగింది. సో ఇవి స్టాండర్డ్ బుక్స్. ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. చాలామందికి ఉపయోగపడుతుంది. తెలుగు మీడియంలోను, ఇంగ్లీష్ మీడియంలోనూ బుక్స్ దొరుకుతున్నాయి కాబట్టి డిస్క్రిప్షన్లో లింకులు ఉంటాయి, దాన్ని మీరు క్లిక్ చేసుకుని మీరు కొనుక్కోవచ్చు. ఎక్కడికి వెతకక్కర్లేదు, ఎక్కడికి వెళ్ళక్కర్లేదు, ఈజీగా మీ కిందన ఇవ్వడం జరిగింది. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇది ఏపీ ఎస్ఐ కానిస్టేబుల్కి సంబంధించిన ద బెస్ట్ బుక్స్ సజెషన్స్. నేను మీ శరత్ చంద్ర. హ్యావ్ ఎ నైస్ డే.